నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఐసీడీఎస్ అభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. భూసేకరణ త్వరగా పూర్తి చేస్తామని వెల్లడి. అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తామని ప్రకటన. తూర్పులో 3 సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు జరిపిన ఎమ్మెల్యే నసీర్. అధికారుల హాజరుపై అసహనం, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని సూచన. 6 నెలల్లో రాజధాని రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. రైతులకు ఎలాంటి అన్యాయం జరగదన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. కన్నుల పండుగగా జిల్లా యువజన ఉత్సవాలు ప్రారంభం. విద్యార్థుల ప్రతిభకు ఉత్సవాలు గొప్ప వేదిక అన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ, ఐసీడీఎస్ శాఖ అభివృద్ది అంశాలపై కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, కలెక్టర్ తమీం అన్సారియా హాజరయ్యారు. గుంటూరు ఛానల్ విస్తరణలో 7 గ్రామాల రైతుల వద్ద భూసేకరణ చేస్తున్నామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. భూసేకరణలో రైతులకు అందించే నష్టపరిహారంపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశామన్నారు. మిగిలిన 4 గ్రామాలకు సంబంధించిన భూసేకరణ కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించామని తెలిపారు. ఐసీడీఎస్ శాఖకు సంబంధించి జిల్లాలో ఎన్ని అద్దె భవనాల్లో ఉన్నాయో అనే వివరాలు అడిగి తీసుకున్నామన్నారు. మహిళలకు 1 స్టాప్ సెంటర్ ఫర్ ఉమెన్ సౌకర్యాన్ని మరింత పటిష్టంగా అమలు చేసే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు, డీసీఎంఎస్ చైర్మన్ వడ్డాణం హరిబాబు, రెవెన్యూ, ఇరిగేషన్, ఐసీడీఎస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్లో 7 విలేజెస్కి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా దాదాపుగా అయిపోవచ్చింది. డిసెంబర్ 31కి అవి కంప్లీట్ చేయాలని. ఇవి కాకుండా ఈ డిసెంబర్ 31కి ఈ 7 విలేజెస్ కనుక కంప్లీట్గా పేమెంట్స్ కనుక ఫార్మర్స్కి వెళ్ళి వస్తే జనవరి 1st, 2nd వీక్లో యాక్చువల్గా గుంటూరు ఛానల్ కార్యక్రమం అంటే ఫౌండేషన్ పెట్టుకోవాలనేది జనవరి మంత్లో. అంగన్వాడీ సెంటర్స్, అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ, వాటిల్లో ఇక్కడ ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, వాటిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే 1450 అంగన్వాడీ సెంటర్స్ ఉంటే 800 రెంట్కు ఉన్నాయి, 300 ఏమో ఓను, 321 ఏమో రెంట్ ఫ్రీ స్కూల్స్ ఇట్లాంటి వాటిల్లో ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అసలు అంగన్వాడీ సెంటర్స్లో టీచర్స్ వెళ్తున్నారా, వర్క్ చేస్తున్నారా లేదా, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటి ఉన్న అంగన్వాడీ సెంటర్స్ కొన్నిట్లో బాత్రూమ్ ఫెసిలిటీస్ లేకపోవటం, లేకపోతే సీలింగ్ ఊడిపోవటం, వాటిని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, ఇలా రకరకాల ఇష్యూస్ అన్నిటి మీద. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సచివాలయాల వ్యవస్థ సరిగ్గా లేదని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు అందుబాటులో లేకుండా ఫీల్డ్ విజిట్స్ పేరుతో బయట తిరగటం ఏంటని ప్రశ్నించారు. పాలనను చేరువ చేసేందుకు ఉన్న సచివాలయాలు అధికారుల తీరుతో ప్రజలు ఇబ్బందికరంగా మారడం శోచనీయమని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 44, 46, 47 సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆఫీసులో ఉండాల్సిన అధికారులు కనిపించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం ప్రతి సచివాలయ ఉద్యోగి కార్యాలయంలోనే ఉండి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అనేకసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి నిర్లక్ష్యంగా ఉండే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు నసీర్ వివరించారు. సచివాలయంలో చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇన్ఛార్జీల పేరుతో, డిప్యుటేషన్ల పేరుతో, లేకపోతే ఫీల్డ్ విజిట్స్ పేరుతో ఎక్కడ కూడా సమయాన్ని బట్టి సమయపాలన లేకుండా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత వారం నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆకస్మికంగా దాదాపు ఒక 8 సచివాలయాన్ని విజిట్ చేస్తే 8 చోట్ల కూడా అనుకున్నంత మేర రిజల్ట్ మాత్రం లేదు. ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇబ్బందులు, అధికారులు మొత్తం నిద్రపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నగరపాలక సంస్థకు సంబంధించి సచివాలయాలకు సంబంధించినటువంటి వ్యవస్థని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం కూడా జరగకపోవడం చాలా దురదృష్టకరం. ఒక శాసనసభ్యుడిగా నేనైతే ప్రభుత్వానికి ఈ నివేదికను పంపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాను. బ్రాడీపేట బండ్లమూడి హనుమాయమ్మ డిగ్రీ కాలేజీలో జిల్లా యువజన ఉత్సవాలు 2025 ఘనంగా ప్రారంభమయ్యాయి.
జిల్లా యువ దినోత్సవాల కార్యక్రమంలో స్టెప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా యువత తమ ప్రతిభను నిరూపించుకోవడానికి, భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవడానికి ఉత్సవాలు ఒక గొప్ప వేదిక అని తెలిపారు. క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాల్లో ఎదగాలని ఆసక్తి ఉన్న ప్రతి యువకుడికి ఇలాంటి కార్యక్రమాలు ప్రేరణ ఇస్తాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో యువతే ప్రధాన శక్తి అని, అందుకే ప్రభుత్వం యువత అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దుర్గాబాయ్, స్టెప్ సీఈఓ విజయలక్ష్మి, బీహెచ్ కాలేజ్ ప్రిన్సిపల్ కౌసల్య, పొల్యూషన్ కంట్రోల్లో ఈఈ నజీమా బేగం పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకొని అన్ని విధాల్లో కూడా మీరు ఎదగాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు సక్సెస్ అంటే ఒక డాక్టర్ అవడం, ఇంజనీర్ అవడం, లేదంటే ఏదైనా పొలిటికల్ లీడర్ అవడం కాదు. సక్సెస్ అవడం అంటే హ్యాపీగా ఉండడం. విచ్ ఎవర్ ఫీల్డ్ గివింగ్ యూ హ్యాపీనెస్, మీరు అందులో ఉండండి. ఒకప్పటిలాగా మీకు రిస్ట్రిక్షన్స్, ఇదే చేయాలి, ఇదే చదవాలి, ఇలాగే ఉండాలి అనే సొసైటీ నుంచి దాటి మనం చాలా ముందుకు వచ్చాం. మనం ఏం చేయాలి అని అనుకుంటున్నామో మనకు ఒక క్లారిటీ ఉంటే చాలు, కాస్త డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉంటే చాలు. ఈరోజు మొత్తం సొసైటీ అంతా కూడా ఓపెన్ ప్లాట్ఫామ్ లాగా మనకి అన్ని విధాల సహకారాలు అందించే విధంగా ఉంది. సో ఆపర్చునిటీ గ్రాబింగ్ ఒక్కటే మనం చేయాల్సిన పని. సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. విజయవాడ నుంచి రాజధాని అమరావతికి కరకట్ట మీదుగా వెళ్లే అవసరం లేకుండా సీడ్ యాక్సెస్ రోడ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో పెనుమాక, ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ కు కొంత భూమి ఇవ్వకపోవడంతో నిలిచిన రోడ్ పనులను మంత్రి నారాయణ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కమిషనర్ పులి శ్రీనివాసులు రాజేందర్ నగర్, ఉద్యోగ నగర్, సాయిబాబా రోడ్, శాంతినగర్, పొత్తూరు తదితర ప్రాంతాల్లో పర్యటించి ఓసీ, మార్టిగేజ్ల కోసం దరఖాస్తుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ బహుళ అంతస్తు భవనాలు జీఎంసీ నుండి తీసుకున్న ప్లాన్ మేరకే నిర్మాణం జరగాలని స్పష్టం చేశారు. నిర్మాణ సమయంలోనే మెరుగైన పర్యవేక్షణ చేయాలని పట్టణ ప్రణాళికా శాఖ కార్యదర్శులు అధికారులకు పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. రాజేంద్ర నగర్లోని ఓ బహుళ అంతస్తు భవనానికి మార్టిగేజ్ విడుదల కోసం తమకు సిఫార్సు చేసేప్పుడు క్షేత్రస్థాయిలోని సెట్ బ్యాక్, ప్లాన్ మేరకు నిర్మాణం వంటి కీలక అంశాలు పరిగణలోకి తీసుకోకుండా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత అధికారులందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం పలు ప్రాంతాల్లో నివాసితులతో కమిషనర్ మాట్లాడుతూ ఇళ్లల్లో వచ్చే వ్యర్థాలను తప్పనిసరిగా తడి పొడిగా వేరుచేసి ప్రజారోగ్య కార్మికులకు ఇవ్వాలన్నారు. హోం కంపోస్ట్ తయారీపై తమ సిబ్బంది అవగాహన కల్పిస్తారన్నారు. సెగ్రిగేషన్ గురించి చెప్పాలి, రోజు డైలీగా వర్కర్స్ వస్తున్నారని లేదా కనుక్కోవాలి, ఇవన్నీ చేయాలి. అది కదా ఉద్యోగం. ఈ ఏరియా అంతా సరి చేస్తారు, బాగా చేస్తారు, ఎందుకంటే అనుకున్నాను. బట్ once the work is started, why they are giving so much time? Contractors are like that. No, you take up a few works. I want to just suggest that you take up few works and complete them. Particularly this Instead of fellow. taking up lot of works into town, everywhere there is blockages. కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో వారాహి అమ్మవారి దేవస్థానాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు దేవస్థాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వారాహి అమ్మవారికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన ఏ రైతుకి ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ వెల్లడించారు. సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతుల సమస్యలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ భేటీ అయ్యారు. సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో పాటు ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గ్రామాల వారీగా అభివృద్దికి 20 రోజుల్లో 25 గ్రామాలకు డీపీఆర్ రెడీ చేస్తామని పెమ్మసాని, నారాయణ తెలిపారు. రైతులకు లేఅవుట్లు ఇచ్చిన చోట సరిహద్దు రాళ్లు పోయాయని, డిసెంబర్ 5 నుంచి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రైతులు అపోహలను నమ్మవద్దని, ప్రతి 2 వారాలకు ఒకసారి ఈ కమిటీ సమావేశం అవుతుందని, 6 నెలల్లోగా సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లందరినీ 25 విలేజెస్ని ఎన్సీసీ 4, ఆర్వీఆర్ 3, మెగా 13, బిఎస్ఆర్ 5, ఎల్ఎన్టీ 3 ఈ విధంగా 25 విలేజెస్ని ఈ 5 కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని విలేజ్ వైజ్గా 5 అంటే ఒక 135 లీటర్స్ పర్ డే పర్ సిటిజన్స్కి నెక్స్ట్ 15 ఇయర్స్లో ప్రొజెక్టెడ్ పాపులేషన్ బేసిస్ మీద వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్, రోడ్స్, శానిటేషన్, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఈ 5 బేసిస్ మీద డిపిఆర్ వితిన్ 20 డేస్లో డిపిఆర్ ఈ 25 విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి డిసెంబరు 15th to 30th మధ్య మాకు ఫైనల్ డిపిఆర్లు సబ్మిట్ చేస్తారు. ఈ 25 విలేజెస్కి డిసెంబర్ 30th అది అప్రూవ్ అయితే జనవరి 1 నుంచి వర్క్ చేసి 6 monthsలో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ జూన్ 2026కి 25 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. పీపీపీపై సీఎం చంద్రబాబు వాదన సహేతుకం కాదని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఆలా వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ నియంత్రణలోనే వైద్య కళాశాలలు ఉండాలని అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల వ్యవహారంలో సీఎం చంద్రబాబు వైఖరిపై ఆలా వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో కళాశాలలు ఉంటే పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందుతుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు లక్ష్మణ్ రెడ్డి, కొరివి వినయ్ కుమార్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కళాశాలలను కార్పొరేట్ వైద్య సంస్థలకు అప్పగిస్తే పేదలు అప్పుల పాలవుతారన్నారు. దీనికి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని సంఘాలతో కలిసి ఐక్యంగా ఉద్యమిస్తామని ఆయన తెలిపారు. ఇవాళ పీపీపీ విధానంలో ₹1 కట్టిన వాడికి కేవలం 15% మార్కులు వస్తే చాలు అక్కడ మెడికల్ సీట్ ఇస్తాడు. 15%, 100కి 15% మార్కులు తెచ్చుకున్న ఆ విద్యార్థి హాఫ్ నాలెడ్జ్ అవుతుందా, పావు నాలెడ్జ్ అవుతుందో వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి హాఫ్ నాలెడ్జ్ డాక్టర్లు తయారు మూల కారణమే వాళ్ళ ప్రభుత్వం అయిపోయినట్లు ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించేసి ఈ పీపీపీ విధానాన్ని పూర్తిగా ఆపేసి పబ్లిక్ సెక్టార్లోనే ఈ 10 మెడికల్ కాలేజీని నిర్మించి పూర్తిగా విద్యార్థులకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని వేల మందికి వైద్యం, ఆ తర్వాత అనేక వందల మందికి ఇవాళ వైద్య విద్య ఉచితంగా లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. యువతను డ్రగ్స్ కి బానిసలను చేసి వారి జీవితాలతో వైసీపీ చెలగాటమాడిందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ఈగల్ టీమును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నట్లు చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రానికి అనేక పరిశ్రమలను తెస్తున్న ఘనత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు దక్కుతుందని తెలిపారు. డ్రగ్స్ వద్దు బ్రో అని ఎన్డీఏ కూటమిని మొత్తుకుంటే యువతని మంచి మార్గంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకొని మరి ఒకవైపు నుంచి ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్, అంధకార ఆంధ్రప్రదేశ్గా మార్చిన మీ ప్రభుత్వం నుంచి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా యువతని మనము జాగ్రత్తగా కాపాడుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యువతని ఆదర్శంగా తీసుకొని వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తూ ఒక పారిశ్రామిక అభివృద్ధిలో ముందుగా వెళ్తుంటే మీరు మాత్రం గంజాయి రవాణా చేయటంలో ముందున్నారు. ఈరోజు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఇక ఈగల్ టీం కంట్రోల్ చేస్తుంటే ఎలా తప్పించుకోవాలనేది ప్రణాళికలే మీరు సృష్టిస్తున్నారు.
తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ కార్పొరేటర్ మోయినుద్దీన్ చిస్టి ఆధ్వర్యంలో చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, నగర కమిషనర్ పోలి శ్రీనివాసులు, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కష్టమైన గణిత శాస్త్రాన్ని సులువుగా నేర్చుకుని ఎగ్జామ్స్లో మంచి మార్కులు సంపాదించడానికి ఈ పుస్తకం దోహదపడుతుందని అన్నారు. మీకోసం, మీ భవిష్యత్ కోసం కష్టపడి, ఇష్టపడి చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని కోరారు. కొత్త విషయాలను ప్రతి విద్యార్థి కనిపెట్టి ఒక ఆర్యభట్టులా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్ బాగుండాలని 10వ తరగతి మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ బుక్స్ అందిస్తున్న కార్పొరేటర్ చిష్టిని అభినందించారు. ఈరోజు దాదాపు 400 మందికి అనేక పాఠశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు విద్య అనేది ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైనటువంటి అంశం. కార్పొరేట్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి చదువుకుంటూ ఉంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు కూడా ఎక్కడ తీసిపోకుండా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి స్థానంలో వస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు క్వాంటిటీతో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేసేటువంటి విధంగా పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకొని వస్తూ ముఖ్యంగా వాళ్ళకి అనేక కార్యక్రమాలు, అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి ఒక విద్యా విధానాన్ని, ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ని దేశం గర్వించదగినటువంటి విధంగా తయారు చేసేటువంటి పద్ధతిలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఏదైతే నారా లోకేష్ గారు తీసుకొస్తున్న వ్యవస్థకి, అలానే ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయో వాళ్ళలో మార్కులు మంచి పర్సంటేజ్ తీసుకురావాలని చెప్పేసి ఆ దిశగా పిల్లలందరూ కూడా కష్టపడాలని చెప్పేసి అందరూ కూడా మరి ఈ రోజున తెలియజేయడం జరిగింది. ఎవరైతే విద్యా బోధించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారాగా ఒక పిల్లలకి మంచి నాణ్యమైన విద్య అందించాలనే ఒక ఆలోచన విధానంతో మేము ఈ ఒక మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ బుక్ రూపొందించాం. వాళ్ళకి చాలా ఈజీగా ఉండేటట్టుగా 10th క్లాస్ పిల్లలకి దేనికంటే వాళ్ళ దిశ మార్చే అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం, మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తండ్రికి తగ్గట్టుగా తనయుడు మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రతి స్కూల్లో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నత విద్య అందించి, నాణ్యమైన విద్య అందించి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్న దాంట్లో మేము కొంత భాగం పంచుకోవాలని చెప్పేసి మన తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 1000 మంది స్టూడెంట్స్కి ఈ మోడల్ పేపర్ బుక్ అందించడం జరుగుతుంది. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ, హెల్త్ ఇన్సూరెన్స్ అంటూ వైద్య విద్య, ఆరోగ్యశ్రీని పేదలకు దూరం చేయాలని సీఎం చంద్రబాబు చూడడం కరెక్ట్ కాదని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో విడుదల రజని మీడియాతో మాట్లాడారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా కూటమి ప్రభుత్వం ఏమీ పట్టనట్లు ముందుకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. బ్యాకౌట్ అవడం గానీ, ఎక్కడో మరి ఎందుకో గానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా దీని నుంచి రాలేకపోతున్నారు. వాళ్ళ యొక్క ప్రైవేటైజేషన్ పద్ధతికే, పీపీపీకే మరి వాళ్ళు స్టాండ్ అవుతూ, అలానే వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్లో, మరి ప్రభుత్వంలో మరి వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్ల కోసమో, ఆ కిక్ బ్యాక్స్ కోసమో మరి వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్, వాళ్ళ దాని మీద ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి ధ్యాస రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసము, వాళ్ళకు మంచి వైద్యం అందిద్దాము, వైద్య విద్య చదువుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచిద్దామని ఇంత కూడా లేదనేది మనకు స్పష్టమవుతా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ అభివృద్ది కోసం చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై చాలా మంది బీజేపీలో చేరుతున్నారని జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు వెల్లడించారు. సంజీవనగర్లో పట్టారామయ్య, అతని మిత్ర బృందానికి జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు బీజేపీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతిరావు, దర్శనపు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం, రాష్ట్రాభివృద్దికి పాటుపడడాన్ని చూసి పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అబ్రహాం, దుర్గాప్రసాద్, పురుషోత్తం, కుమార్ గౌడ్, రాజశేఖర్, రాజేష్ నాయుడు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం సంజయ్ నగర్ 2వ లైన్లో రామయ్య గారు, ఎంఆర్పీఎస్ నాయకులు వారు, భారతీయ జనతా పార్టీ
సిద్ధాంతాలను నచ్చి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పేద ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ నచ్చి వారు భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడానికి సిద్ధమైన సందర్భంగా మేము ఈ యొక్క సంజీవయ్య నగర్ 2వ లైన్కు రావడం జరిగింది. సంజీవయ్య నగర్ అంటేనే దళిత వర్గాలకి ముఖ్యంగా మాదిగలకి ఒక అడ్డా. ఇలాంటి ప్రాంతం నుండి గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నచ్చి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన పట్రా రామయ్య గారు మరి కొంతమంది వ్యక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు గారి నాయకత్వంలో పార్టీ ముందుకెళ్ళటం చూసి పార్టీలో నేను చేరతానని మా దగ్గరకు వచ్చి ఆయన చెప్పడం జరిగింది. వెంటనే జిల్లా అధ్యక్షుల వారికి సమాచారం ఇచ్చి పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్కు వ్యతిరేకంగా హిమనీ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి, సిఐటియు కార్మిక సంఘాల నాయకులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ కోడ్స్ అమలు చేయడం అంటే 90 కోట్ల కార్మిక వర్గాన్ని హత్య చేయడమే అని మండిపడ్డారు. లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మిక వర్గం కట్టుబానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంగా అనేక పోరాటాలు చేసిన కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా ఈ నెల 25వ తేదీన పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమవుతున్నామన్నారు. లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సగభాగానికి పైగా ఉన్నటువంటి కార్మిక వర్గ హక్కులన్నింటినీ హరించి వేసేటువంటి చట్టాలని 4 కార్మిక కోడ్లని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల ఇప్పటి వరకు మనం ఒక వర్గాన్నో ఒక మనిషినో కొంతమందినో దాడి చేయటం, చంపటం చూసాం. కానీ ఒక సమూహంగా, ఒక పెద్ద సమూహంగా 90 కోట్ల మంది ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఈరోజు నిజానికి హత్య చేసినట్టుగానే మేము భావిస్తున్నాం. కార్మిక వర్గ హక్కులన్నీ పరిహాసానికి గురయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఆ చట్టాలు కానీ అమలు జరిగేట్టయితే కార్మికులకు మిగిలేదంటూ ఏమి ఉండదు. కట్టుబానిస విధానం తప్ప మరొకటి లేదు. ప్రధానంగా ఈ లేబర్ కోడ్స్ కనుక అమలైతే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానంగా దీనిలో పెట్టారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరితే 6 నెలల, సంవత్సరమా నిర్ణయించుకొని ముందుగానే నేను ఇంతవరకే పనిచేయగలను చెప్పేసి దానిలో నిర్ణయించబడుతుంది. అంటే ఉద్యోగ భద్రత లేదు, ఎప్పుడైనా తీసేయడానికి వీలుంటుంది. ఒక పక్క మేము గ్రాట్యుటీ 1 సంవత్సరానికి తగ్గించామని చెప్పేసి దీనిలో గొప్పగా చెప్పుకుంటున్నారు. దాన్ని కేవలం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకే తప్ప ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న వర్కర్లు ఎవరికి పనిచేయదని ఇప్పటికి 5 సంవత్సరాలు కాలపరిమితి పెట్టారు. 5 సంవత్సరాలు కొనసాగుతుంది. మరి దీన్ని కూడా వికసిత భారత్ అని చెప్పేసి పేపర్లో ప్రకటనలు ఒకదంపుడు విధానాలే తప్ప కార్మికులకు న్యాయం చేకూర్చేది లేదు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఏపీ శాఖ ఆధ్వర్యంలో సెమినార్ జరిగింది. జింకానా ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. రాజ్యాంగ విశిష్టతను, ప్రజలకు కల్పించిన హక్కులను వివరించారు. ప్రతి పౌరుడికి రాజ్యాంగం సమాన హక్కులను కల్పించిందని, మతోన్మాదాన్ని పెంపొందిస్తూ రాజ్యాంగ విలువలు తగ్గించే కుట్రలు జరగడం మంచిది కాదని ఐపీఎల్ఏ రాష్ట్ర కన్వీనర్ మాణిక్యరావు అన్నారు. రాజ్యాంగం యొక్క ఉన్నత విలువలు, దాని యొక్క మౌలిక విలువలు ప్రజలకి చేరువవటం ద్వారా ఈ రాజ్యాంగం యొక్క ఉన్నత యొక్క లక్ష్యం పూర్తి చేయడానికి మరి ఏదైతే ప్రజలకి ఆ కాన్స్టిట్యూషన్కి మధ్య దూరం పెరిగిపోతా మత వ్యవస్థలు, కుల వ్యవస్థలు మరి ముందుకు వచ్చేసి రాజ్యాంగం యొక్క ప్రజాస్వామిక యొక్క ఆకాంక్ష యొక్క ఉన్నత విలువలు దూరం జరుగుతూ ఉన్న సందర్భంలో న్యాయవాదులుగా ఆ గురుతర బాధ్యతను గుర్తించి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాజ్యాంగాన్ని బలంగా చెప్పడం ద్వారా మనిషి ఉన్నతీకరించబడతాడు, ప్రజాస్వామీకరించబడతాడు. రాజ్యాంగం లేకముందు భారతదేశం, రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఒక్కసారి స్పష్టంగా చూస్తే ఆ తేడా ప్రతి మనిషికి తెలుస్తుంది. కాబట్టి రాజ్యాంగం ద్వారా తెలుసుకోవడం ద్వారా మనిషి ఉన్నతీకరించబడతాడు. ప్రపంచంలోనే మొట్టమొదటిగా భారతదేశంలో వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో నల్సా పథకాలపై న్యూ మాడ్యూల్ లీగల్ క్యాంప్ నిర్వహించారు. జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు క్యాలెండర్ యాక్టివిటీస్లో భాగంగా విజ్ఞాన్ లా కాలేజీ వారి సమన్వయంతో
వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో నల్సా పథకాలైన పేదరిక నిర్మూలనకు సమర్థవంతమైన అమలు పథకం 2015 మరియు నల్సా అసంఘటిత రంగ కార్మికులకు న్యాయ సేవల పథకం 2015పై న్యూ మాడ్యూల్ లీగల్ క్యాంపును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ర్యాగింగ్, మోటార్ వాహనాల చట్టం మరియు నియమాలు, లాడే యొక్క ప్రాముఖ్యతను మరియు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు అందే ప్రయోజనాల గురించి వివరించారు. ఒక కార్పొరేట్ లాస్ లేకపోతే కంపెనీ లాస్ లేకపోతే టాక్సేషన్ లాస్ తెలిస్తే లైఫ్ విల్ బి సెటిల్ అన్నది కాకుండా యూ షుడ్ హ్యావ్ అవేర్నెస్ on each and every aspect of law. అంటే అన్ని ఎనాక్ట్మెంట్ ఉండాలి. మెయిన్గా ఏంటంటే కాన్స్టిట్యూషన్ అన్నది ఇట్స్ మదర్ డాక్యుమెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇట్స్ అంటే అది ఒక కాన్స్టిట్యూషనల్ లానే కాదు, ఇట్ ఈస్ ఎ మెషిన్ బై విచ్ లాస్ ఆర్ మేడ్. సో అదొక ఇంజన్ లాంటిది, దానికి అనుగుణంగానే చట్టాలు అన్నది మొత్తం మన దేశంలో తయారవ్వాలి. అది ఎనీ యాక్ట్ విచ్ ఈస్ అంటే బియాండ్ ద స్కోప్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ బికమ్స్ అల్ట్రా వైరస్. అది చెల్లుబాటులోకి ఉండదు. అది ఎలాగా అంటే సుప్రీంకోర్టు వారు నిర్ణయిస్తారు, హైకోర్టు వారు, సుప్రీంకోర్టు, ఎనీ యాక్ట్. అఖిల భారత యాదవ్ మహాసంఘం ఆధ్వర్యంలో యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవం రేపు ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీకృష్ణ ప్రాంగణంలో జరగనుంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పుటూరి పేరయ్య, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ నెల 23వ తేదీ ఆదివారం యాదవ మహాసంఘం ఆధ్వర్యంలో వన సమారాధన జరుపుతున్నామన్నారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలతో కార్యక్రమం మొదలు పెడతామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి యాదవ ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. పార్టీలు వేరైనా యాదవులంతా ఒకటే అనే భావంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అనంతరం వన సమారాధన ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మర్రి వెంకట్రావు, పెద్దిబోయిన బాలయ్య, తాళ నాగరాజు యాదవ్, కుమ్మర క్రాంతి కుమార్, మద్దుల వెంకట కోటయ్య, శివకుమార్, కేశవ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం వచ్చినటువంటి మొదటి 2 వారాలు కూడా వర్షాలతో ఇబ్బంది ఉండి 10 మంది సమూహం ఎక్కడ కూర్చోటానికి వీలు లేకుండా పరిస్థితుల్లో చివరి వారం శుక్రవారంతో కార్తీక మాసం అయిపోయినా కూడా చివరి వారం ఆదివారం నాడు ఈ యొక్క యాదవ సంఘం తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాం. అంటే ఆ రోజున సత్యనారాయణ స్వామి వ్రతంతో మొదలై ఉదయం 7 గంటలకి రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ ప్రముఖులు, అన్ని పార్టీలకు చెందినటువంటి వారు ఈ కార్యక్రమాన్ని హాజరయ్యే విధంగా కూడా మేము ప్రణాళికను సిద్ధం చేసుకుంటా ఉన్నాం. వచ్చినటువంటి మిత్రులందరూ కూడా, యాదవ్ మిత్రులందరూ కూడా సమైక్య నినాదం చేసే విధంగా కూడా ఒక ప్రణాళిక రూపొందించుకుంటా ఉన్నాం. పార్టీలు, ప్రతి ఒక్క పార్టీ యాదవ్ సంఘం అని అంటే అన్ని పార్టీల్లో ఉన్న యాదవులందరూ కూడా యాదవ్ సంఘం కాబట్టి అందరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దీంట్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు హాజరవుతున్నారు, కుల సంఘాలకి సంబంధించిన పెద్దలు అందరూ హాజరవుతున్నారు. ఇప్పుడే చెప్పారు, రాజకీయ నాయకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా బీసీ సంఘ నాయకులు, బీసీలందరినీ కూడా కూడగట్టుకొని బీసీ సంఘ నాయకులను కూడా ఇక్కడికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. దానికి సంబంధించి ప్రత్యేకంగా మీ అందరికీ తెలియచేసేది ఏంటంటే కుటుంబ సమేతంగా మీరందరూ వచ్చి దీన్ని మంచి కార్యక్రమంగా తీసుకువెళ్ళాలని చెప్పేసి అదంతా కూడా మీ మీదే బాధ్యత ఉంటుంది. జమాయిత్ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నవంబర్ 30వ తేదీ వరకు నిర్వహించనున్న పొరుగువారి హక్కుల దేశవ్యాప్త ఉద్యమానికి సంబంధించిన పోస్టర్లు, కళపత్రాలను అమీర్ ముఖామీ జనాబ్ మహమ్మద్ యాసిన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంచుకుపోతున్న మానవ సంబంధాలు పెంపొందించుటకు, ఏకాంత జీవితానికి అలవాటు పడుతున్న ప్రజల్లో పరస్పర మానవ సంబంధాలు పెంచడానికి, ప్రజల్లో సామాజిక చింతన కలిగించేందుకు జమాయిత్ ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా నవంబర్ 30వ తేదీ వరకు పొరుగువారి హక్కుల ఉద్యమం నిర్వహిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఇరుగు పొరుగువారితో సత్సంబంధాలు, ఇచ్చిపుచ్చుకునే పూర్వ సాంప్రదాయాలు, పరస్పర సహాయ సహకారాలు, అన్యోన్యతలు కలిగించుటకు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకుని వెళ్తామని తెలిపారు. ఖురాన్ తాకీదు చేసిన ప్రవక్త ప్రవచనాల్లో ఉద్భవించిన పొరుగువారి హక్కులు బాధ్యతగా స్వీకరించమని ముస్లిం సమాజాన్ని కోరుతామని, తమ చుట్టుపక్కల ఉన్న అన్ని మతాల వారితో నిష్కల్మష సంబంధాలు కలిగిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు నగర ముకామీ జమాత్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అయితే జమాతే ఇస్లామీ హింద్ ఈ విధంగా పొరుగువారి యొక్క హక్కులు ఏంటి, ఇస్లాంలో పొరుగువారి యొక్క హక్కులు ఏమని తెలియపరచబడ్డాయి. ఉదాహరణకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నీ పొరుగువాడు ఆకలితో ఉండి పస్తులుండి నువ్వు కడుపు నిండా భుజిస్తే నువ్వు విశ్వాసి కాజాలడం అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియపరిచారు. ఇంకా అదేవిధంగా పొరుగువారి హక్కుల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక విషయాలు తెలియపరిచారు. నీ పొరుగువాడు అనారోగ్యంగా ఉంటే నువ్వు అతన్ని పరామర్శించమన్నారు. అదేవిధంగా నీ పొరుగువాడు ఏదైనా దైవ అనుగ్రహాన్ని పొందినట్లయితే అతన్ని శుభాకాంక్షలు తెలియపరచమన్నారు. అతను ఏదైనా కష్టబాధల్లో ఉన్నట్లయితే అతను ఆ కష్టబాధల్లో సుఖ దుఃఖాల్లో అతనితో పాటు పాల్పంచుకోమన్నారు. ఈ విధంగా పొరుగువారి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సమాజానికి తెలియపరిచి సమాజంలో పొరుగువారి హక్కుల గురించి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో జమాతే ఇస్లామీ హింద్ ఈ ఉద్యమాన్ని చేపట్టింది. ఆంధ్ర ముస్లిం కాలేజీలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు రాజ్యాంగాల్లో రాసిన పిల్లలకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని, ప్రిన్సిపాల్ మేడం హసీనా బేగం, అధ్యక్షులు సముద్రాల చిన్నకోటేశ్వరరావు, కవి బత్తుల విల్సన్ చేతుల మీద పిల్లల అమౌంట్ సర్టిఫికెట్లు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వెస్ట్ డీఎస్పీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం గొప్ప రాజ్యాంగమని అన్నారు. రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప వ్యక్తి అని, మహనీయుడని కొనియాడారు. శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు బోడెపూడి వెంకట సుబ్బారావుని వారి నివాసంలో కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి చైర్మన్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొమ్మాలపాటి మాట్లాడుతూ గుంటూరు ప్రాంతానికి శ్రీశైలం బోర్డులో స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బోడెపూడిని సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు ఛానల్ విస్తరణ, ఐసీడీఎస్ అభివృద్దిపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. భూసేకరణ త్వరగా పూర్తి చేస్తామని వెల్లడి. అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తామని ప్రకటన. తూర్పులో 3 సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు జరిపిన ఎమ్మెల్యే నసీర్. అధికారుల హాజరుపై అసహనం, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని సూచన. 6 నెలల్లో రాజధాని రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. రైతులకు ఎలాంటి అన్యాయం జరగదన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. కన్నుల పండుగగా జిల్లా యువజన ఉత్సవాలు ప్రారంభం. విద్యార్థుల ప్రతిభకు ఉత్సవాలు గొప్ప వేదిక అన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.